హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ కుమార్ రాథోడ్. ఈరోజు ఏంటంటే యాక్చువల్గా నా హెల్మెట్ ఏంది, మోటో బ్లాగింగ్ సెటప్ ఎట్లా చేసినా ఏంది కంప్లీట్గా ఈరోజు అయితే చెప్తాను నేను. అంటే నాకు కాస్ట్ ఎంత అయింది, కంప్లీట్గా నేను ఏ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తాను ఏంటనే కంప్లీట్గా మీకు చూపిస్తాను సెటప్తో. ఫస్ట్ వచ్చేసి నేనైతే LS2 హెల్మెట్ యూజ్ చేస్తున్నా, ఫుల్ ఫేస్ హెల్మెట్. రైడ్ పరంగా కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది ఫుల్ ఫేస్ హెల్మెట్ యూజ్ చేయడం వల్ల. హాఫ్ హెల్మెట్ కంటే అంటే హాఫ్ ఫేస్ కంటే పోలిస్తే ఫుల్ ఫేస్లో ఏంటంటే మనకు డస్ట్ కానీ విండ్ నాయిస్ కానీ మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు విండ్ నాయిస్ అనేది చాలా కంట్రోల్గా వస్తుంది అన్నట్టు, మరీ అంత విండ్ ఎంటర్ కాదు. నేను వీడియో రికార్డింగ్ కోసం అయితే DJI Action 6 యూజ్ చేస్తున్నా. అది ఎందుకంటే నార్మల్గా మనం మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే అంటే ప్రీవియస్ వేరే కెమెరాలతో పోలిస్తే ఈ కెమెరాలో స్టెబిలైజేషన్ కానీ మంచిగా 4K రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగా వస్తుంది. నార్మల్గా గుంటలలో మనం అంటే ఆఫ్ రోడింగ్లో యూజ్ చేస్తాం కదా, అప్పుడు స్టెబిలైజేషన్ అనేది బాగుంటుంది అన్నట్టు. మనం అంత గుంతలలో అప్ డౌన్ అంటే వెహికల్ అనేది షేకీగా నడిపించిన వీడియో క్వాలిటీ అనేది మంచిగా స్టెబిలైజేషన్లో యూజ్ చేయొచ్చు. అండ్ నేను వచ్చేసి 4K 60 FPSలో రికార్డ్ చేస్తా, రాక్ స్టడీ ఆన్లో ఉంటుంది. అండ్ అట్లనే వైడ్ యాంగిల్ అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేస్తాం. డీలాగ్ మాన్యువల్లో పెట్టుకుంటాం, ఎందుకంటే కలర్ గ్రేడింగ్ తర్వాత మనకు కావాల్సినట్టు మనం రికవరీ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్ సెటప్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిన. యాజ్ యూజువల్ సేమ్ అంటే ఇంతకుముందు అయితే మైక్ అడాప్టర్తో యాక్షన్ 5లో అయితే మైక్ అడాప్టర్ యూజ్ చేసి వేరే నార్మల్గా వైరింగ్ మైక్ వేసి ఆడియో క్వాలిటీ అయితే అంత బాగా రాకపోతుండే. విండ్ నాయిస్ కానీ ఖచ్చితంగా విండ్ నాయిస్ ఎట్లా అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుండే, దానివల్ల నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయలే, అంత బాగా రాలేదన్నట్టు. దీంట్లో కొత్త ఆప్షన్ అంటే ఇప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆన్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు నేను హెల్మెట్ యూజ్ చేస్తున్నానో దాంట్లో సెనా B20 ఉందన్నట్టు, డైరెక్ట్ అనేది దీన్ని కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి మీకు చూపిస్తాను నేనే. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్నాప్ షూట్ అని ఉంది. తర్వాత ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చేసి వైర్లెస్ ఇయర్బడ్ అన్నట్టు. ఇక్కడ మీకు చూస్తే ఒకసారి చూడండి, ఫోకస్ అవ్వట్లేదు. నా ఫేస్ కనిపిస్తే ఫోకస్ అవ్వదు అన్నట్టు, ఎందుకు కదా కనిపిస్తుందా? సెనా B20 దీనిపైన క్లిక్ చేయాలంతే, సింపుల్గా క్లిక్ చేస్తే సౌండ్ కనెక్ట్ అయిపోతుంది. వైర్లెస్ ఇయర్బడ్ కనెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఏముంది, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అన్నట్టు. క్విక్ రిలీజ్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం దీనికి సెటప్ చేయాలి. ఒకసారి మీకు చూపిస్తాను, ఆగండి. బయటికి వెళ్ళి సౌండ్ క్వాలిటీ రికార్డ్ చేద్దామంటే దీనికి ప్రాపర్ మౌంట్ లేదు నా హెల్మెట్కి, అందుకని రికార్డ్ చేయలేదు. మరి కింద ఇది అతుక్కోలేదు, 3M అనేది సరిగ్గా లేదన్నట్టు దానికి. నార్మల్గా ఎంసీల్ పెడదామంటే అంత కాస్ట్లీ హెల్మెట్కి ఎంసీల్ పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని పెట్టలేదు అన్నట్టు. చూపిస్తాను, ఇది ఇట్లా సెటప్ అనేది ఇట్లా ఉంటుంది. మీకు ఆల్రెడీ క్రాస్లో కనిపిస్తున్నట్టుంది, ఇది యాక్చువల్గా క్రాసే ఉంది. ఇది చూస్తారు కదా, ఫోకస్ చేసి చూడండి, ఇది అన్నట్టు. ఒకసారి ప్రాపర్గా నాకు వచ్చింది అనుకో, అది ప్రాపర్గా రికార్డ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఎట్లా అంటే హెల్మెట్ లోపల దీంట్లో ఎట్లా అంటే హెల్మెట్ లోపలే సెనాదే మైక్ ఉంటుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కానీ సెనాలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ చాలా సూపర్ ఉంటుంది. మనం కాల్స్ మాట్లాడినా కానీ నార్మల్గా ఎట్లా మాట్లాడినా కాల్స్తో పాటు, ఎందుకంటే నేను డైరెక్ట్ దానికే కనెక్ట్ చేసినా కాబట్టి బయట రోడ్ వ్యూ ఎట్లా వస్తుంది అనేది చూడాలి. ఒకసారి కంప్లీట్గా రికార్డ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు అయితే ఛార్జింగ్తో పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే అడ్వెంచర్ కాంబో తీసుకున్నాను నేను. దాంట్లో 3 బ్యాటరీస్ వచ్చినాయి. ఒక బ్యాటరీ డ్రైన్ అయిపోయినాయి, ఇంకో 2 బ్యాటరీలు ఉంటాయి కాబట్టి ఈజీగా 1 డే అయితే మ్యాక్సిమం ఎక్కడ ఛార్జింగ్ పెట్టకుండా 1 డే మాత్రం ఈజీగా షూట్ చేయొచ్చు. 1 డే అంటే రెగ్యులర్గా కాదు, ఇఫ్ ఇన్ కేస్ మనం మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు రైడ్ కంప్లీట్ చేసేంత వరకు కంఫర్టబుల్గా రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేను క్యారీ చేసే యాక్సెసరీస్ అయితే ఎక్స్ట్రా బ్యాటరీస్ ఎట్లా చెప్పిన, అండ్ ఒకటి పవర్ బ్యాంక్ కేబుల్ ఉంటుంది. అడిషనల్గా అయితే పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేస్తాం. ఫిల్టర్స్ అన్నట్టు, దాంతోపాటు నేను యూజ్ చేసేది ఫిల్టర్స్ మీకు చూస్తాను. ఇది యాక్చువల్లీ ఇవి కూడా DJI నుంచి. యాక్చువల్గా ఇవైతే DJI నుంచి వచ్చేసి నాకు 6,000 అరౌండ్ అయితే వచ్చినాయి. 6,000 రూపీస్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్గా కెమెరా కొన్న దగ్గర షాప్లో అయితే అవైలబుల్ లేకుండా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం. 1 డేలో డెలివరీ అయిపోయింది. ఇదేంటంటే డే లైట్ కండిషన్ని బట్టి అన్నట్టు, లైట్ ఎట్లా ఉంది దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీంట్లో మీకు కనిపిస్తుంది లేదో చూడండి ఒకసారి. 8 నెంబర్ ఉంటుంది, 16 నెంబర్, 32 నెంబర్ ND ఫిల్టర్స్ ఉంటాయి, 3 అన్నట్టు. అంటే మనకు కండిషన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. అంటే వీడియో క్వాలిటీ అనేది ఎట్లా అంటే బాగా వస్తుంది అన్నట్టు ఫిల్టర్స్ ఉంటాయి. దాంతోపాటు సేమ్ నేను క్యారీ చేసేది క్లాత్ అయితే క్యారీ చేస్తా క్లీనర్ కోసం, ఎందుకంటే లెన్స్ మనం వెళ్ళినప్పుడు ఏదైనా డస్ట్ పడ్డా ఏదైనా కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు.
నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్ వచ్చేసి యాక్చువల్గా షూట్ చేసిన రా ఫుటేజ్ అంతా డీజే యాప్లోకి వస్తుంది. యాప్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్లో డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ల్యాప్టాప్లో అయితే ఎడిటింగ్ చేయట్లేదు ఫస్ట్, ఎందుకంటే అది చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా. యాక్చువల్గా ప్రస్తుతానికి నేను వీడియో ఎడిటింగ్ చేసేది అయితే విఎన్లో ఎడిట్ చేస్తున్నాను. అందులో ఈజీగా మనకు హ్యాండ్ ఫ్రీ ఉన్నట్టు ఉంటుంది యాప్. ఎట్లా అంటే ఈజీగా మనకు అంత పెద్ద టూల్స్ వాడకపోయినా నార్మల్గా అంత హెవీ ఎడిటింగ్ ఏం కాదు నాదైతే. అంత మంచి టూల్స్ వాడకపోయినా నార్మల్గా మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకోగలుగుతాం అన్నట్టు. అంత టఫ్ ఏమి ఉండదు దాంట్లో, అందుకనే నేను విఎన్ యూజ్ చేస్తాను. అండ్ ఇది ఇంకా పెద్దగా ఎడిటింగ్ చేయడానికైతే పెద్దగా వేరే టూల్ ఏమి ఉండదు, ఇదే టూల్. దీని తర్వాత వచ్చేసి మెయిన్ థింగ్ అంటే నేను అంటే ఎంత కాస్ట్ పడ్డది ఏందని కంప్లీట్ కాస్ట్ గురించి చెప్తాను. హెల్మెట్ వచ్చేసి 12,500 LS2 బ్రాండ్లో తీసుకున్నాను నేను. అదే హెల్మెట్ వచ్చేసి 12,500 అండ్ సెనో వచ్చేసి 15,500. కెమెరా వచ్చేసి 56,000 వచ్చింది, అంటే అడ్వెంచర్ కాంబో కాబట్టి. టోటల్ ఓవరాల్గా ఎంత అయింది ఏందనేది మీకు వీడియోలో డీటెయిల్గా పెడతా. అండ్ ఫిల్టర్స్ వచ్చేసి 6,000. ఇదే కంప్లీట్ నా మోటో సెటప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.